దానికి అమాయకుడైనటువంటి ఒక ముస్లిం యువకుడిని ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తిని టార్గెట్ చేయటం ఏంటి? సో ఇది ఓవరాల్గా ఇంతమంది మార్బలం ఎందుకు వచ్చింది అంటే వికే గారు, ముఖ్యమంత్రి పదవి ఉన్నటువంటి అహంభావం, ఒక ఎంపీగా ఉన్నటువంటి అహంభావం, దీన్ని పక్కన పెట్టగలిగినటువంటి ఒకే ఒక అవకాశం ఉంది ప్రజలకు మాత్రమే. ఈ ప్రజలను అందుకనే ఆవిడ ప్రజల్ని మాత్రమే అడుగుతున్న కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, సిబిఐ ఏం చేయలేదు, ఈ రాష్ట్ర పోలీసులు ఏం చేయలేరు, న్యాయస్థానాలు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు గ్రాంట్ అయింది బెయిలు అవినాష్ రెడ్డికి? A1 నుంచి A8 వరకు ఏమో అందరు లోపల ఉంటారంట, ఈ ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే న్యాయం A1కి ఒకటను, A7కి ఒకటి, A8కి ఒకటి ఉంటుందా? ఒక్క నిమిషం కూడా లోపలికి వెళ్ళరా, ఒక్క నిమిషం కూడా అరెస్ట్ కారా? ఎందుకు బయట ఉన్నాడు? భారతీయ జనతా పార్టీకి తెలియాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి, లేకపోతే అద్భుతంగా వాదించినటువంటి న్యాయవాదులు లాంటి మాలాంటి న్యాయవాదులకు తెలియాలి. దీనికి సిబిఐ తప్పు నేను అనటం ఎందుకు తప్పలేదంటే, సిబిఐకి వస్తున్నటువంటి బెయిల్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఎందుకు చెప్తానంటే కేంద్ర హైకోర్టు బెయిల్ ఇస్తే హైకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కూడా వేయని సిబిఐ ఉంది కాబట్టి అడుగుతున్నా. నేను సిబిఐ కనీసం కౌంటర్ అయిన విధానం గురించి అడుగుతున్నా. సిబిఐ కనీసం ఆ అవినాష్ రెడ్డి తప్పు చేశాడని చెప్పకుండా అడుగుతున్నా. ఒక్కసారి ప్రేమ లేఖలు ఇచ్చినట్టు 1కి 10 సార్లు సాక్షిగా విచారిస్తుంది కాబట్టి అడుగుతున్నా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సిద్ధాంతాల గురించి కాబట్టి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డిని పొత్తుళ్ళ బిడ్డలాగా కాపాడుతుంది కాబట్టి అడుగుతున్నా. నాకేం భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు, మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద అత్యున్నతమైన గౌరవం ఉంది. కానీ జరిగినటువంటి విధానాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు మీరు బుకాయిస్తే కుదరదు. మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పొత్తుళ్ళ బిడ్డలాగా కాపాడుతుంది. ప్రజర్స్ కాదన్నా ఇక్కడ అంశం. నేను ఒక మాట, భానుప్రకాష్ రెడ్డి గారు, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, మీరు బుకాయించొద్దు. నేను ఒకటే మాట అడుగుతున్నా, అవినాష్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు నన్ను చెప్పనివ్వండి. భానుకు చెప్పడంలో నేను భారతీయ జనతా పార్టీ ఒక సిబిఐ కాపాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నేను అడుగుతుంది ఒకటే, ఎవరిని కాపాడాల్సిన అవసరం కానీ భారతీయ జనతా పార్టీకి లేదు అన్నా. నేను భారతీయ జనతా పార్టీని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది సిబిఐ. ఇట్ ఇస్ అన్ అటానమస్ బాడీ. ఒక కేసులో హై ప్రొఫైల్ కేసు